MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. తాత ముత్తాతల త్యాగం భారత రాజ్యాంగం ఇది బడుగుల రాజ్యాంగం అన్నార్తుల వేదం ఇది అభాగ్యుల నాదం. యూనివర్సిటీ పేపర్ లీక్ ఈ కథకు స్ఫూర్తి ఏమిటి? మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఉద్యోగ కుంభకోణం జరిగింది. వెరీ బిగ్ స్కామ్. ఆ స్కామ్లో ఇప్పుడు 100 మందిని పైగా చంపించారు. ఇంత దుర్మార్గమైనటువంటి ఉద్యోగ కుంభకోణాల చాలా కామన్ అయిపోయింది మన భారతదేశంలో. చాలా తప్పు. కళాకారుడుగా ఖండించాలి. పేపర్ లీక్లు ఎందుకు జరుగుతున్నాయి? రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఇండియా ఉన్న టైంలోనే ఇప్పుడు మంచి చేస్తున్నారు కాదంటదండి. కానీ కొద్దిమంది మాత్రం అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్ చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల కబంధ హస్తాల నుంచి విద్యని విముక్తం చేయాలి. అంబేద్కర్ మహానుభావుడు ఏమంటాడండి, మొత్తం ప్రభుత్వమే విద్యారంగం నడపాలి. ఇలా ప్రపంచం బికాజ్ ఆఫ్ మెకనైజేషన్ గ్లోబలైజేషన్ ఉగ్రం అయిపోయింది. ఇంగ్లీష్ లేకపోతే ఏమవుతుందంటే అని చెప్పాయి సినిమాలో. అందుకే అంబేద్కర్ మహానుభావుడు నువ్వు మాట అంటాడు, పులి పాలు తాగితే ఎంత బలమో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎంత బలం అంటాడు. ఒక మనిషికి చదువు ఎంతవరకు ఉపయోగం అనుకుంటున్నారు సార్? చదువు అనేటండి, చదువు ఎంతవరకు ఎట్టి మొత్తం ఉపయోగం చదువు. సార్ నేటి యువతలో చైతన్యం రావాలంటే మీరు ఏం సూచిస్తారు సార్? నేను ఒకళ్ళని చైతన్య పరిస్థితి ఎంత గొప్పని కాను. కొద్దిమంది యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓ ప్రియమైన విద్యార్థులారా, యువకులారా, హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, ఒరే రిక్షా, లాల్ సలాం ఇలాంటి సినిమాలు అందరికీ గుర్తుకు రాగానే అందరి మదిలో మెదిలే వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. ఆయన సినిమాలు ఒక ఉద్యమ కెరటాలు. ఆయన సినిమాలు ప్రజల్లో స్ఫూర్తి నింపే పాఠ్యాంశాలు. అలాంటి ఆర్ నారాయణమూర్తి గారు తాజాగా యూనివర్సిటీ పేపర్ లీక్ అనే పేరుతో ఓ సినిమాను రూపొందించారు. ఆగస్టు 22న అంటే ఈ నెల 22న ప్రేక్షకుల ముందు రాబోతుంది. సో ఈ సినిమా విశేషాల గురించి ఆర్ నారాయణమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందు రాబోతుంది సార్. ఈ కథకు స్ఫూర్తి ఏమిటి సార్? ముఖ్యంగా అండి, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వ్యాపం స్కామ్ జరిగిందండి. అంటే వ్యవసాయ యూనివర్సిటీలో ఒక ఉద్యోగ కుంభకోణం జరిగింది. ఇట్స్ వెరీ బిగ్ స్కామ్, వెరీ బిగ్ స్కాండల్. 10 years బిఫోర్ అండి. ఆ స్కామ్లో కొంతమంది సాక్షుల్ని, సంబంధికులు చాలామందిని ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే స్కామ్ చేశారో వాళ్ళకి శిక్ష పడకుండా ఉండడం కోసం వాళ్ళు అనేక మందిని చంపించారండి. ఇప్పుడు 100 మందిని పైగా చంపించారు. స్టిల్ దట్ కేస్ ఈస్ గోయింగ్ ఆన్. వెరీ బిగ్ స్కామ్. ఎంత దారుణమా, ఎంత దుర్మార్గమైనటువంటి ఉద్యోగ కుంభకోణాలా అని ఫీల్ అయ్యానండి. అది స్ఫూర్తి తీసుకున్నాను. అది స్ఫూర్తి తీసుకొని ఈ సినిమా మొదలుపెట్టా. అంటే ఈ కథాంశం గురించి పూర్తిగా రీసెర్చ్ చేసి మొదలు పెట్టారా సార్? రీసెర్చ్ ఏముందండి, ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఉద్యోగ కుంభకోణాలు కాదు, ఒక వ్యాపార స్కామే కాదు. తర్వాత మన భారతదేశంలో అక్కడి నుంచి ఇప్పటికి ఎన్నోసార్లు అనేక చోట్ల పేపర్ లీక్లు దొరుకుతున్నాయి. భారతదేశం మొత్తం దొరుకుతున్నాయి, తెలుగు 2 రాష్ట్రాలు దొరుకుతున్నాయి. అది ఓ రకంగా చెప్పండి, కాలేజీ డేస్లో, ఎడ్యుకేషన్ డేస్లో జరుగుతున్నాయి పరీక్షాపత్రాలు లీక్ అవ్వడం అనేది. అలాగే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషను గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ తయారు చేస్తే అక్కడ మీకు పేపర్ లీక్లు జరుగుతున్నాయి. ఈ రకమైన పేపర్ లీక్ జరగడం అనేది ఆటోమేటిక్గా ఈవేళ చాలా కామన్ అయిపోయింది ఈవేళ మన భారతదేశంలో. చాలా తప్పు. రీసెంట్గా మీకు నీట్, MBBS PhD విషయంలో కూడా మీకు పేపర్ లీక్స్ జరిగాయి. ఇట్స్ హ్యాపెండ్ ఇన్ గుజరాత్, ఒరిస్సా, యూపీ, బీహార్, ఢిల్లీ, ఎక్కడ పడితే అక్కడ జరిగిపోతున్నాయి భారతదేశంలో. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ దిస్, దెన్ వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఈ పేపర్ లీక్లు ఉండకూడదు. దాన్ని ఒక కళాకారుడుగా ఖండించాలి అని నేను ఈ సినిమా తీశాను సార్, యూనివర్సిటీ పేపర్ లీక్ అని. పేపర్ లీక్లు ఎందుకు జరుగుతున్నాయి సార్? విద్య సేవారంగం, అలాంటిది కాస్త ఇవాళ వ్యాపార రంగం అయిపోయింది. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్న టైంలోనే నూతన విద్యా విధానం ఆయన ప్రకటించాడండి. అంటే ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్, కార్పొరేట్ సెక్టార్ బాగా ఎంటర్ అయిపోయింది. ప్రైవేట్ కంటే దశ బాగా పెరిగిపోయింది ఈ సరళీకరణ ఈ దశలతో పాటు.
గవర్నమెంట్ సెక్టారు విద్యారంగం బాగా తగ్గుతుంది, ఇది బాగా పెరిగిపోతుందండి. ఈ పెరిగిపోతున్న దశలో పూర్తి శాతం బాగా పెరిగిపోయింది. కొద్దిమంది ప్రైవేట్ కళాశాల నడిపేవాళ్ళు విత్ దేర్ ఫ్యాషన్, దేర్ డెడికేషన్, ఇంటెన్షన్, దేర్ మోటో వాళ్ళు మంచి చేస్తున్నారు, కాదంటలేదండి. కానీ కొద్దిమంది మాత్రం నియర్లీ వ్యాపారం తయారు నియర్లీ వ్యాపారం. అంటే మా కళాశాల చదివిన వాళ్ళే నెంబర్ 1 to 100,000 ర్యాంకులు రావాలి, మా కళాశాల చదివితేనే ర్యాంకులు వస్తాయి, మా కళాశాల చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అనే నోషన్ని, ఒక భావజాలాన్ని క్రియేట్ చేయడం కోసం అది ప్రజల్లో ఇంపోజ్ చేయడం, పేరెంట్స్ మీద విద్యార్థుల మీద ఇంపోజ్ చేసి ఆ రకంగా వాళ్ళందరినీ వాళ్ళ కాలేజీలకు అట్రాక్టెడ్ చేసి అక్కడి నుంచి వాళ్ళ ఫీజులు దోపిడీ చేసేయడం కోసం ఇది ఒక విశ్వవిద్యాలయంగా ఒక చట్టంలాగా చేసి ఒక కుట్రలో వాళ్ళు ఈ విద్యా వ్యవస్థను నడుపుతున్నారండి. అందులో భాగం ఈ పేపర్ లీకులు, ప్రశ్నాపత్రాలు ఏ అవినీతి అధికారుల దగ్గర పట్టుకొని సంపాదించి వాళ్ళ కళాశాల చదివిన వాళ్ళకి ఇచ్చేసి అందజేసి రాయించేయడం అండి. సో చూస్ కాపీయింగ్, లీకేజ్ అంటే చాలా డేంజరస్ థింగ్ కదా. అక్కడి నుంచి ఈ రకంగా చేయడం వల్ల ఎప్పుడైతే అక్కడి నుంచి ర్యాంకులు నెంబర్ 1 to 10 మొత్తం అన్ని ర్యాంకులు మాకు వస్తున్నాయని మీడియాలో ఇలా ర్యాంకులు కావాలని ప్రకటించి ఈ పేరెంట్స్ మీద మొత్తం మీద ఆ భావజాలాన్ని క్రియేట్ చేసి వాళ్ళు డిమాండ్ పెంచేస్తున్నారండి. అది కరెక్ట్ కాదు. అలా చేయడం వల్ల ఏమవుతుందండి, బాగా చదివే వాళ్ళు చాలామంది ఉంటారు చూసారా, వాళ్ళు ఏమవుతున్నారండి, వాళ్ళు వస్తాయనుకున్న ర్యాంకులు రావట్లా, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ వాళ్ళ ముఖాలు తల్లిదండ్రులు చూపించుకోలేక, ఊరికి వాళ్ళకు చూపించుకోలేక కొద్దిమంది అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారండి. అది కరెక్ట్ కాదు. ఇది ఒక విషయంలో అయిపోయింది. ఈ విషయంలో కరెక్ట్ కాదు. ఈ విషయంలో అనేది కేవలం కాలేజీ డీసులోనే కాదు. ఈ పేపర్ లీకులు ప్రభుత్వాలు ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తే గ్రూప్ 1 గ్రూప్ 2కి అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్ చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అని అక్కడ పేపర్ లీక్ చేయడం, అక్కడ ఒకరి బదులు ఒకరితో ర్యాంక్ చేయడం, లైక్ పేపర్ స్కామ్. ఈ రకంగా చేసుకుంటూ పోతే, ఇలా కాపీ చేసుకుంటూ పోతే దెన్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? చూసి రాసిన డాక్టర్ అయితే పేషెంట్ పోతుందా? చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే బ్రిడ్జి నిలబడుతుందా? చూసి రాసిన వాడు అధ్యాపకుడు అయితే విద్యార్థులకు జ్ఞానబోధ వస్తుందా? విద్య అనేది వెలుగునిచ్చేది, అలాంటిది అంధకారం అయిపోతుంది. అలా కాకూడదు. దో స్టూడెంట్స్ దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ, ద నేషన్, ద యూనివర్స్. ఆ మానవ వనరుల శక్తి నిర్వీర్యం కాకూడదు. నిర్వీర్యం కాకుండా ఉండాలన్నా వాళ్ళ జ్ఞాన సౌధాన్ని, వాళ్ళ యొక్క మహోన్నత మానవ వనరుల శక్తితో విశ్వసౌధాన్ని నిర్మిస్తున్నారు. అలా నిర్మించాలంటే విద్య అనేది కాపీయింగ్ ఉండకూడదు. అది వెలగాలి, వెలుగునించి పంచాలి. ఎందుకంటే కాపీయింగ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ దాన్ ఆటం బాంబ్. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా నాగసాకి హిరోషిమా చేసినటువంటి ఆటం బాంబుల కంటే, హైడ్రోజన్ బాంబుల కంటే, టార్నాడోల కంటే, సునాముల కంటే మోస్ట్ డేంజరస్ థింగ్ ఇస్ కాపీయింగ్. అలా కాపీయింగ్ ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలంటే ముఖ్యంగా వ్యాపారదారులతో ఎప్పుడైతే చదువు ఇలా జరుగుతుందో, ఎప్పుడైతే కుట్రపూర్తి ఇలా పేపర్లకు జరుపుతున్నారో, ఇలా చేస్తున్న ప్రైవేట్ కళాశాలను మొత్తం రూట్అవుట్ చేయాలి. రూట్అవుట్ చేయడమే కాదు, ఈ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల కబంధహస్తాల నుంచి విద్యని విముక్తం చేయాలి. విముక్తం చేయడమే కాదు, మొత్తం విద్యని ప్రభుత్వం జాతీయం చేయాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని బలంగా చెప్పిన సినిమా నా యూనివర్సిటీ పేపర్ లీక్ అండి. అంటే ఇలాంటి కథాంశాన్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి సార్? సార్ నేను గత 40 ఏళ్ళుగా సినిమాలు తీస్తూ వస్తున్నా. మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు మీ యూట్యూబ్ ఛానల్తో ఎక్కడ ఏ సంఘటన జరిగినా మీరు దాన్ని షూట్ చేస్తారు, తెలియపరుస్తారు. ఒక జర్నలిస్ట్ వ్యాసం రాస్తారు, ఒక ఎడిటర్ రాస్తారు, ఒక ప్రజావాగ్యకుడు రాస్తాడు, పాడతాడు, ఆడతాడు. అలా ఒక నాటక రచయిత రాస్తాడు ఆ ఇష్యూ మీద, ఆ దర్శకులు నటినట్లు దాన్ని ప్రదర్శింప చేస్తారు. అలాగా ఓ సినిమా సంస్కృతి సైనికుడిగా గత 40 ఏళ్ళుగా భారతదేశంలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమవుతుందో దాన్ని స్పందించి నేను సినిమాలు తీస్తూ వస్తున్నా. ఈవేళ ఈ పేపర్ లీక్ అనేది వెరీ బిగ్ బర్నింగ్ ఇష్యూ. దాన్ని స్పందించి సినిమా తీశా. దట్స్ ఆల్ సార్. అంటే ఈ కార్పొరేట్ వ్యవస్థ అనేది, విద్యా వ్యవస్థలో కార్పొరేట్ వ్యవస్థ అనేది ఎంట్రీ అవ్వటం వల్లనే ఇప్పుడు పేపర్ లీకేజ్ ఇవన్నీ జరుగుతుందని బయట అంటున్నారు. ఇప్పుడు మీ సినిమా ద్వారా కూడా అదే చెప్తున్నారు. సో ఇలాంటి దాంట్లో మార్పు రావాలంటే ఈ విద్యా వ్యవస్థ, కార్పొరేట్ వ్యవస్థ కబంధ హస్తాల నుంచి బయటికి రావాలి. ఇప్పుడున్న రోజుల్లో అది సాధ్యమంటారా సార్? సాధ్యం కావాలి. ఎందుకంటే సార్ ఈవేళ ప్రపంచం మొత్తం పోటీమయమైపోయింది.
అవకాశాలు తక్కువైపోయి పాపులేషన్ చదువుకునే విద్యార్థుల సంఖ్య బాగా ఎక్కువైపోయింది. ఈ దశలో తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కన్న తల్లిదండ్రులు కాబట్టి. పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు తమ బిడ్డలకి ఆస్తిపాస్తులు, భూమో పుట్రో నవో నటరో ఇచ్చేవారండి. ఈవేళ దేనికి ఓన్లీ ఎడ్యుకేషన్ అండి. పల్లెటూళ్ళలో అనేక మంది రైతులు చూడండి, మీరు భూములు అమ్మేసి లేదా కౌలుకి ఇచ్చేసి సిటీస్ రావడం, ఇక్కడ మకాం పెట్టడం, బిడ్డలు చదివించడం. అనేక మంది అంటే పిల్లల ఎడ్యుకేషన్ కోసం వాళ్ళ సర్వస్వాన్ని త్యాగం చేస్తున్నారు. వాళ్ళ కష్టాన్ని, సుఖాన్ని, సమస్తాన్ని దారిపోస్తున్నారు. ఎంత దారిపోస్తున్నారంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, బాగా చదవాలి, మంచి ఎడ్యుకేషన్ వాళ్ళకి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వాలి అన్న ఆస్తి తల్లిదండ్రులు అంత బీభత్సంగా కష్టపడుతున్నారండి. కొద్దిమంది తల్లిదండ్రులు అయితే ప్రైవేట్ కళాశాల సైతంగా చదువు కాదు, అక్కడ చదివించాలి ఎంత ఫీజులైనా సరే అని అప్పు సప్పులు చేస్తున్నారండి. అలా చదివిస్తున్నారు. కొద్దిమంది తల్లిదండ్రులు ఇంకా పేదవాళ్ళైతే చివరి కిడ్నీలు అమ్ము కూడా బిడ్డలు చదివిస్తున్నారండి. సో ఇది కండిషన్ ఇవాళ భారతదేశంలో పేరెంట్స్. సో ఇలాంటి దశలో, ఇలా చదువుతున్న దశలో ఈ కార్పొరేట్ సెక్టర్ ప్రైవేట్ కళాశాలలు ఏమైతే ఉన్నాయో దీన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు బీభత్సంగా ఫీజులు పెంచేయడం, విద్యార్థులు చదువుతున్న విద్యార్థుల మీద ఒత్తిడి పెంచేయడం, అన్నింటినీ మించి ర్యాంకులు వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ర్యాంకులు ఫస్ట్ ర్యాంకులు ఉన్న వాళ్ళని ఒకే క్లాసులో వాళ్ళ పక్కన పెట్టి, ర్యాంకులు రావడం ఇంకొక పక్కన పెట్టి, ఇంకో క్లాస్ని ఇంకో సెక్షన్ పెట్టి అక్కడ విద్యార్థుల్ని విభజించడం, కొంతమంది విద్యార్థులు న్యూనతాభావాలను గురైపోయి చాలామంది ఫీల్ అవ్వడం, ఈ రకంగా ఈ చదువుల మీద ఒత్తిడి వల్ల కొంతమంది ఫీల్ అవుతున్నారు, ఈ రకంగా న్యూనతాభావానికి గురైపోయి ఫీల్ అవుతున్నారు, కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా దారుణంగా జరుగుతుందండి. ఇలా జరగకూడదు. అందుకే సుప్రీంకోర్టు గొప్పగా తీర్పు చెప్పిందండి రీసెంట్గా. హ్యాట్సప్ టు సుప్రీంకోర్టు 15 అంశాలను కూడా జారీ చేసింది. ఈ 15 అంశాలని దేశంలో అన్ని కళాశాలలకి, కోచింగ్ సెంటర్లకి పంపింది. విద్యార్థుల భవిష్యత్తు చాలా ఇంపార్టెంటు, విద్యార్థులు సమాజానికి చాలా అవసరం, విద్యార్థులను జాతి కాపాడుకోవాలి, అటువంటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోకూడదు. అందుకని మీరు సైకాట్రిస్టులను పంపించండి, వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వండి. అన్నింటిని మించి ఈ 15 అంశాలను కూడా మీరు అమలు చేయండి, వాళ్ళ మీద ఒత్తిడి పెంచకండి అని ఎంత గొప్పగా చెప్పింది సుప్రీంకోర్టు. చెప్పడమే కాదు, ఈ 15 అంశాలతో పాటు సుప్రీంకోర్టు గొప్పగా ఏం చెప్పిందంటే ఎవరైనా వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోవచ్చు, కానీ దానికి మూలం ఉంటుంది. అందుకే ఫ్రెంచ్ తత్వవేత్త ప్రముఖ రచయిత ఆల్బర్ట్ కాము చెప్తాడు, ఏ మనిషిని ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం ఎవరు, దాని రూట్ ఎవరు, ఆ రూట్ని తీసేయాలంటాడు ఆ మహానుభావుడు. అది సుప్రీంకోర్టు చెప్పింది. ఆ రూట్ ఏంటి? ఈవేళ ఈ ఒత్తిడి, ఈ వ్యాపారం, ఈ కుట్రలు, కుతంత్రాలు, ఈ విద్య అనేది ఈ మాఫియా చేతిలో పడిపోయి ఈ రకంగా చేయడం వల్ల, ఇంపోజ్ చేయడం వల్ల ఒత్తిడి మీరిపోయి బీభక్తి జరుగుతుంది. అది జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే వైద్యని మనం జాతీయం చేయాలి, ప్రభుత్వం నడపాలి. బికాజ్ సంక్షేమ రాజ్యం కాబట్టి. ప్రపంచంలోనే పెట్టుబడిదారు వ్యవస్థ కంట్రీస్ కూడా, అమెరికా లాంటి కంట్రీస్ కూడా వైద్యని యూరోప్ కంట్రీస్ చాలా దేశాలు ఫ్రీగా ఇస్తాయి ప్రజలకి. అయ్యే బేర్ చేస్తాయండి. అది మీరు బేర్ చేయండి. బేర్ చేస్తే ఈ కష్టాలు ఉండవు, అందరికి ఈక్వల్ అవకాశాలు వస్తాయి, సెక్షన్స్ ఉండవు. ఈ సెక్షన్స్ ఇవాళ ఏమైపోయాయి, మీకు బాగా డబ్బున్న వాళ్ళందరూ చదువుకునే ప్రైవేట్ కళాశాలలు అయిపోతూ గ్రామీణ ప్రాంతాల నుంచి బడుగు బలహీన వర్గాలు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారు అనే నోషన్ వచ్చేస్తుంది. అంటే విభజించబడిపోయింది ఇవాళ రెండు రకాలుగా. అలా కాకూడదు. సో రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ మహానుభావుడు ఏమంటాడండి, విద్య ద్వారా సామాజిక న్యాయం వస్తున్నట్టాడినా. సో విద్యని అందరికీ ఈక్వల్గా ఇవ్వాలంటాడినా, ఉద్యోగాలను అందరికీ కూడా కల్పించాలంటాడినా. సో రాజ్యాంగ హక్కుల ప్రకారం ఈ విద్యా వైద్య అందరికీ సమానంగా చెందాలంటే, సమాన అవకాశాలు రావాలంటే మొత్తం ప్రభుత్వమే విద్యారంగం నడపాలి. సుప్రీంకోర్టు కూడా అలాగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇది సంక్షేమ రాజ్యం అని చెప్పడం, నేను ఫీల్ అవ్వడం, నాతో పాటు మీలో కూడా ఫీల్ అవ్వడం, అందరి సంక్షేమ దృష్ట్యా అలా ఫీల్ అయిందే నేను చెప్పిన సినిమా ఇది యూనివర్సిటీ పేపర్ లీక్ అండి. అంటే నేటి విద్యా వ్యవస్థను చూస్తే ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రభుత్వ కాలేజీలు కానీ, ఆ కాలేజీల్లో వాళ్ళ కొడుకుల్ని కానీ, వాళ్ళ బిడ్డల్ని జాయిన్ చేయడానికి అందరూ సంకోచిస్తున్నారు. అవునండి. అంటే ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ కళాశాలలో కానీ ఫ్యాకల్టీ అనేది పెంచితే డెఫినెట్గా అందరూ ఈ కళాశాలలో జాయిన్ చేయడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపుతారు సార్. అలాంటి ఏదైనా డిస్కస్ చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో? మంచి మాట చెప్పారు, మంచి ప్రశ్న వేశారు, వెరీ గుడ్. ఎందుకు ఈవేళ ప్రజలు మ్యాక్సిమం ప్రైవేట్ సెక్టర్ మొగ్గు చూపుతున్నారు? బికాజ్ వాళ్ళ బిడ్డలకి గొప్పగా ఎడ్యుకేషన్ వస్తుందని ఆశతో.
ఎందుకు ప్రభుత్వ పాఠశాలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదంటే బికాజ్ మీరు అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రభుత్వ పాఠశాలలో విద్య బలోపేతం కావాలంటే డాక్టర్ కొఠారి గారు చెప్పినట్టు 30% నిధుల్ని ప్రభుత్వ విద్యారంగానికి కేటాయించాలి. ఆ విషయం నేను సినిమాలో చెప్పానండి. నిధులు కేటాయించడం కదా. ఇప్పుడు టేక్ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అనేక మంది విద్యార్థులు ప్రైవేట్ కళాశాల చదువుతున్నారు, రైట్? వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గవర్నమెంట్ డబ్బులు పే చేస్తుంది. ఒక్కొక్క దశలో గవర్నమెంట్ డబ్బులు పే చేయడం కొంచెం లేట్ అయిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎగ్జామ్స్ టైంలో ఆర్టిక్స్ కూడా ఇట్లా రాయించట్లా. అప్పుడు చాలా దారుణంగా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారండి. వాళ్ళు ఏం పాపం చేశారండి? సో అది రాకూడదు. అందుకని గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్కి ఫీజు రియంబర్స్మెంట్ పేరున ఇలాగ నిధులు ఇచ్చే బదులు మొత్తం అసలు ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వకుండా గవర్నమెంట్ ఆ నిధులు మొత్తం చేసుకొని వీళ్ళు చదువు చెప్తే చాలా బాగుంటుంది కదా. మేజర్ పాయింట్ అండి. ఎందుకంటే ప్రైవేట్ కళాశాలలు ఏమైతే ఉన్నాయో అవి దుర్మార్గం ఇన్ టైంలో ఆర్టికల్ ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకనండి, మేము ఐఫై ఫెసిలిటీ ఇస్తామని కొన్ని ప్రైవేట్ కళాశాలలు ముందు పబ్లిసిటీ బ్రహ్మాండం చేసి మ్యాక్సిమం ఫీజులు వసూలు చేసి ఇచ్చేసి తెరామస్ పిల్లలు జాయిన్ అయిన తర్వాత అనేక రూమ్స్ మీరు చూడండి, కొన్ని బాగుంటాయి, చాలా రూమ్స్ ఇరుకిరికి గదులు ఉంటాయండి. ఆడుకోవడానికి జాగాలు ఉండవు, వ్యక్తిత్వ వికాసాలకు ఉండవు, ఆటలో పాటలో ఉండవు, కేవలం చదువు 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 గదువు ఇరుకు గదులు మొత్తం బీభత్సంగా. అవి కళాశాల లేకపోతే ఇరుకు గదులు అన్నంత ఫీల్ అయ్యేటట్టు ఉంటాయండి. అదేం న్యాయం చెప్పండి. అలాగే రీసెంట్గా ఒక అమ్మాయి ఫీజు కట్టకపోతే ఒక ప్రైవేట్ కళాశాల హాస్టల్ గదిలో అమ్మాయిని బంధించేశారు. తల్లిదండ్రులు వచ్చి విడిపించుకోవాల్సిన దుస్థితి వచ్చిందండి. సో ఇలాంటి అనర్థాలు జరగకుండా ఉండాలంటే, ఇలా లేకుండా ఉండాలంటే మొత్తం గవర్నమెంటే దాన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొని అందరికీ చదువు చెప్పింది అనుకోండి, అన్ని అవకాశాలు ఇచ్చి ప్రభుత్వ రంగానికి నిధులు బాగా కేటాయించి మీరన్నా ఏవైతే ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్ని కల్పించి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తుంది అనుకోండి, ఎంత గొప్ప ఉంటుందండి. అలా చేయాలని కోరుకుంటున్నా. అదే నా సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్ అండి. అంటే ఈ సినిమాలో ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యత, ఇంగ్లీష్ మాధ్యమం ప్రాధాన్యత గురించి కూడా ఎక్కువ చర్చించినట్టుగా. ఎస్ సార్, ఉందండి సార్, ఉందండి. ఎందుకంటే ఈ సినిమాలో పిహెచ్డి కోసం చాలామంది అప్లై చేస్తారు, వాళ్ళే రాసుకొని దశలో. ఆ దశలో వేళ గ్రామాల నుంచి పల్లె నుంచి చాలామంది వస్తున్నారు కదా, యూనివర్సిటీలో చదువుతున్నారు. వాళ్ళు ఆ పిహెచ్డీలు పొందేటప్పుడు ఆ ప్రొఫెసర్లు కొంతమంది ఇంగ్లీష్ స్పెల్లింగ్ కరెక్ట్ కాదు, బట్లర్ ఇంగ్లీష్ లైక్ దిస్ అన్న కొన్ని నీటితో పెట్టి వాళ్ళకి పిహెచ్డీకి పట్ట ఇవ్వకుండా చేస్తున్నారండి కొద్దిమందికి. సో ఇంగ్లీష్ అనేది పెద్ద పాయింట్ అయిపోయింది. సో ఇంగ్లీష్ మీద కమాండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ముఖ్యంగా ఎందుకంటే, ఉదాహరణకి నేను 76-77లో డిగ్రీ తీసుకున్నాను, బిఏ. నేను సామాన్య రైతు బిడ్డని, పల్లెటూరు మాది. చిన్నప్పటి నుంచి మాకు ఇంగ్లీష్ మీద పట్టు లేదు, అవకాశాలు లేవు, నైపుణ్యం లేదు. హై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ చదవడం అంటే భయం, టచ్ లేకపోవడం, సడన్గా చదవడం అనేది కష్టమైపోయేది, ఎక్కడ ఫెయిల్ అయిపోతున్న భయం. అలాంటి దశలో అప్పుడు సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి కాసు బ్రహ్మాందరెడ్డి గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎం కాసు బ్రహ్మాందరెడ్డి గారు. ఆయన తెలుగు మీడియం పెట్టారు. తెలుగు మీడియం పెట్టారు కదా, మేము సంఖ్యలు ఎగరేసాం. అబ్బా తెలుగు మీడియం పెట్టారు కూడా హ్యాపీ, ఇంగ్లీష్ భయం అవసరం లేక బ్రహ్మాండ రాసేసి పాస్ అయిపోవచ్చని. అలాగే మేము చదువుతూ చేస్తున్నామండి. మేము డిగ్రీ పూర్తి చేసాం తెలుగు మీడియంలో, బిఏలు బీకామ్లు బిఎస్సీలు లైక్ దిస్. మా ఫ్రెండ్స్ అందరూ అలా పాస్ అయ్యారు, నేను పాస్ అయిన బిఏ. ఇంకా ఎంఏలు ఎంకామ్లు ఎంఎస్సీలు లైక్ దిస్ ఇంకా ఫ్రెండ్స్ పాస్ అయ్యారు. ఆ తర్వాత ఈ డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రశ్నపత్రాలు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ఈ ఇంగ్లీష్ మీద పట్టు లేని వాళ్ళకి, ఏ తెలుగు మీడియం దొరికిన వాళ్ళందరికీ కూడా కష్టమైపోయే ప్రశ్నపత్రాలు పూరించడం. చాలామంది ఫెయిల్ అయ్యారండి. ఫెయిల్ అయ్యే చివరికి వాళ్ళు ఏమైపోయారండి, గుమస్తాలు, అటెండర్లు, ప్యూన్లు, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే జవాన్సు, ఇంటర్నల్ సోవరెంటీ కాపాడే పోలీసులు అయ్యారండి. అలా ఇంగ్లీష్ మీద పట్టుండి ఆ ప్రావీణ్యత ఉంది ఎవరైతే బాగా ఆ ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ప్రశ్నపత్రం ఉండడం వల్ల అవి పూరించారో వాళ్ళందరూ గొప్పగా ఉద్యోగాలు సంపాదించారండి. దే బికేమ్ ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్స్, డాక్టర్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో బికాజ్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనే రెండు పెట్టడం వల్ల
ఇంగ్లీష్ మీడియంలో చేసిన వాళ్ళందరూ, ఇంగ్లీష్ మీద పట్టున్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యారు, చాలా టాప్లోకి వచ్చారండి. తెలుగు మీడియం చదివిన వాళ్ళందరూ చాలా చిన్న చిన్న ఉద్యోగాలతో వాడు ఉన్నారండి. అంటే ఓ రకంగా విద్య ద్వారా సామాజిక న్యాయం వస్తుందని అంబేద్కర్ మహానుభావుడు చెప్పింది. బికాజ్ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్ వల్ల సామాజిక న్యాయం జరగట్లేదు సార్ కదా, అంతరాలు ఇంకా బాగా పెరిగిపోయింది. అలాగ అంతరాలు పెరిగిపోయి ఉండాలంటే ఇంగ్లీష్ మీడియము మాతృభాష మన తెలుగుతో పాటు, మన భాష అమ్మ భాష మన తల్లి భాషతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రాథమిక దశ నుండి విద్యను బోధించాలి, ప్రాథమిక దశ నుండి ఇంగ్లీష్ను బోధించాలి అని చెప్పాను సార్ సినిమాలో. ఎందుకంటే ఇలా ప్రపంచం బికాజ్ ఆఫ్ మెకనైజేషన్, గ్లోబలైజేషన్ కుగ్రహం అయిపోయింది. ఈ కుగ్రహం అయిపోయింది. అసలు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లేకపోతే ఏమవుతుందంటే, విదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ పరిశ్రమలు పెట్టారనుకోండి, ఇది చేశారనుకోండి, వాళ్ళకి ఏదైనా హోటల్లో వాళ్ళు దిగినప్పుడు వాళ్ళ భోజనం కావాలని సర్వర్ ఉద్యోగం కూడా వాళ్ళు ఇంగ్లీషు వచ్చి ఉండాలండి, లేకపోతే కష్టమైపోతుంది ఇవాళ. అందుకే అమ్మ మన మాతృభాష అయితే నడిపించే నాన్న భాష ఇంగ్లీష్, మునగడి భాష ఇంగ్లీష్ ఇవాళ. బికాజ్ ఎందుకనండి, రవేస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నాం, బ్రిటిష్ వాడు రూల్ చేయబట్టి ప్రపంచంలో చాలా భూభాగాన్ని అతను రూల్ చేశాడు. అప్పుడు ఇంగ్లీష్ని వాళ్ళు అలవాటు చేశారు. మీకు అర్థమైందా? దానివల్ల ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనుగడ కోసం. మన మాతృభాష ఎంత ఇంపార్టెంటో ఈ మనుగడ కోసం ఇంగ్లీష్ కూడా అంత ఇంపార్టెంట్ నేర్చుకోవాలి అని చెప్పాయి సినిమాలో. అందుకే అంబేద్కర్ మహానుభావుడు తెలుసు మీకైనా, ఆయన కొలంబియా, ఆక్స్ఫర్డ్, జర్మనీ అనేక యూనివర్సిటీలో ఆయన చదివాడు, దేశాలు తిరిగాడు. అన్నీ చేసిన తర్వాత ఆయన మాట అంటాడు, ఆయనకి ఇంగ్లీష్ మీద ఎంత పొట్టు అంటే దానికి ప్రాధాన్యత తెలుసుకొని అంత పొట్టు సంపాదించాడు ఆయన. ప్రపంచ 10 మంది మహామేధలు కూడా అయ్యాడైనా. ఆ మహానుభావుడు ఎవడంటే ఏమంటాడంటే, పులి పాలు తాగితే ఎంత బలమో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎంత బలం అంటాడు. అంటే ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇస్ సచ్ అంటాడు. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే తెలుసు మీకు, మహానుభావుడు, గొప్ప సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన భార్య సావిత్రిబాయి పూలే. మహాత్మా గాంధీ కంటే ముందు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ మహానుభావుడు భారతదేశంలో బ్రిటిష్ పీరియడ్లో భారతదేశానికి ఎటువంటి విద్యా విధానం కావాలని కమిషన్ ఇస్తే, ఆ కమిషన్ ముందు మహాత్మా జ్యోతిరావు పూలే ఆ అధికారులతో, నా దేశంలో ఉన్న నా జాతికి మీరు ఇంగ్లీష్ నేర్పంటాడు ఆయన. భగవంతుడా నా జాతికి ఇంగ్లీష్ నేర్పంటాడు. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ చర్చ్. అలాగే పెరియార్ రామస్వామి నాయక్ గారు ద్రవిడ పార్టీకి మెయిన్ బేస్ ఏర్పాటు చేసిన మహానుభావుడు, గొప్ప సంఘ సంస్కర్త అయిన, గొప్ప ఫైటరు, స్వతంత్ర సంగ్రామం పోరాట యోధుడైన ఆయన అంటాడు, నా మాతృభాష తమిళంతో పాటు ఇంగ్లీష్ నేర్పండి, హిందీని మా పైన వద్దకండి అంటాడు ఆయన. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ సచ్. సో ఆ విషయాన్ని నేను ఈ సినిమా ద్వారా మన మాతృభాష మన తెలుగుతో పాటు ఇంగ్లీష్ను కూడా ప్రాథమిక దశ నుంచి మీరు విద్య నేర్పండి అని బలంగా చెప్పింది సార్. అలాగే ఇవాళ తెలంగాణ గవర్నమెంట్లో కూడా డిగ్రీలో ఇవాళ ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత బాగా తెలుసుకొని వారు కూడా బాగా దాన్ని నేర్పుతున్నారండి. సో ఇక్కడే కాదు, ఈ రాష్ట్రాలు కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఈవేళ ఇంగ్లీష్ ప్రాధాన్యతని అనేక రాష్ట్రాల్లో తెలుసుకొని బోధిస్తున్నారు. అయితే సో హిందీ నేర్చుకోవాలి. సౌత్ అండ్ నార్త్, వెస్ట్ అండ్ ఈస్ట్ అన్నీ కలుసుకుంటే అన్ని భాషలు మనం తెలుసుకోవడం మంచిది. మెజారిటీ లాంగ్వేజ్ హిందీ కాబట్టి నేర్చుకోవడం మంచిదే. వాళ్ళు కూడా మన భాష నేర్చుకోవడం మంచిదే. కానీ సడన్గా వచ్చి వాళ్ళు హిందీ తెలుగులో మాడతారా? మనం సడన్గా హిందీలో మాడతామా? మన ఇద్దరికి ఏది ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్? సడన్గా మాడాలంటే ద ఓన్లీ ఇంగ్లీష్. దట్స్ వై ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్ మీరు చదువుకోవాలి, ప్రావీణ్యం సంపాదించాలి అని నేను ఈ సినిమా ద్వారా చెప్పాను సార్. 76-77 గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ టైంలో మీరు చదువుకునేటప్పుడు ఉన్న స్వీయ అనుభవాలు ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ కథాంశంలో ఏమైనా జోడించారా సార్? అప్పుడు ఎదురైన సంఘటనలు కానీ అవి ఏమైనా? అది ఏముంది, ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్లీష్ మీడియం ఉంది కదా, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం ఉంది కదా, అది అందులో చూపించాను, నా సినిమాలో చూపించా. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం బ్రహ్మాండం చెప్పా. ఓకే. ఎస్. మీ సినిమా కథాంశం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఎంత శక్తివంతంగా ఉంటుందో మీ సినిమా పాటలు కూడా అంతే ఉంటాయి సార్. ఎస్ సార్. యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా పాటల విషయానికి వస్తే ఎలా ఉండబోతున్నాయి సార్ ఆ పాటలు? ఆల్రెడీ సార్ నా ఫస్ట్ ఫిల్మ్ అర్ధరాత్రి సొంతం నుండి నా సినిమాలో పాటలు బాగుంటున్నాయంటే దానికి కారణం క్రెడిట్ గోస్ టు దోస్ పీపుల్ పోయిట్స్, ఆ ప్రజా వాగ్గేయకారులకి, ఆ ప్రజా కవులకి, ఆ జానపద బాణీలకి వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నానండి. నేను మ్యూజిక్ తెలిసి జాగ్రత్త పడతా. ఎక్కడ గొప్ప గొప్ప పాటలు ఉంటాయో వాళ్ళందరినీ కలుసుకుంటా, రాసిన వాళ్ళని ఏరుకొని కూర్చుకొని నా సినిమా దగ్గర రాయించుకొని ఇలా పెట్టుకుంటూ వస్తున్నానండి. అందులో భాగంగానే
ఇందులో కూడా చాలా మంచి పాటలు 5 పాటలు ఉన్నాయండి. ఇందులో ప్రజాయుద్ధ నౌక గొప్ప పీపుల్స్ పోయిట్ గద్దరన్న గారు పాట రాశారు, పాడారండి. తాత తాత ముత్తాతల త్యాగం భారత రాజ్యాంగం, ఇది బడుగుల రాజ్యాంగం, అన్నార్తుల వేదం, ఇది అభాగ్యుల నాదం. బడిన బడి తాత తాత ముత్తాతల త్యాగం భారత రాజ్యాంగం, ఇది బడుగుల రాజ్యాంగం, అన్నార్తుల నాదం, ఇది అభాగ్యుల వేదం. ఏం పాడాడు మహానుభావుడు, ఏం పాడాడండి. అలాగే మోటపలుకుల రమేష్ గారు గొప్ప రాశారండి పాట. అమ్మా నీకు వందనం, చదువుల తల్లి నీకు వందనం, ఆదిగురు అమ్మకి, అడుగుజాడ నాన్నకి, సకలము బోధించే గురువు బ్రహ్మకి వందనం, పాదాబంధనం అని. అలాగే మోటపల్లి రమేష్ గారు ఇదే పాటని పేద దిగ్గు వస్తుంది ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ పాడే పాట అప్పుడు రాశాడండి. అలాగే వేల్పూర్ నారాయణ గారు సే నో టు ప్రైవేట్ స్కూల్స్, సే ఎస్ టు గవర్నమెంట్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్ అనే పాట గొప్ప పాట అండి. ఆ పాట, ఈ పాటని సాయి తేజ్ గారు, సాయి చాంద్ గారు పాడారండి, బ్రహ్మాండ పాడారండి. ఈ పాటతో పాటు జల్దంగి సుధాకర్ గారు గొప్ప పాట రాశారు. సారీ సారీ క్యాంపస్, ఓ మై డియర్ క్యాంపస్, ఓ మై లవ్లీ క్యాంపస్, ఐ కాంట్ బ్రీత్ క్యాంపస్ అని. అంటే ఏ యూనివర్సిటీలో ఈవేళ క్యాస్ట్ ఫీలింగులు, మతపరమైనటువంటి ఫీలింగ్స్తో కొద్దిమంది ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు నచ్చిన పిహెచ్డీ డిగ్రీలు ఎలాగిస్తున్నారు, చాలామందికి అర్హత ఉన్నా సరే వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనే దానివల్ల కొంతమంది ఫీల్ అయ్యి చివరికి ఉద్యోగం రాక, సద్యోగం రాక, పిహెచ్డీ పట్టాలు రాక, వాళ్ళ ముఖాలను అమ్మకి బాబుకి చూపించుకోలేక, బతకలేక, చావలేక, కక్కలేక, మింగలేక యూనివర్సిటీ చెట్లకే ఉరేసుకొని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో సారీ సారీ క్యాంపస్, అలా కాకూడదు. కొద్దిమంది విద్యార్థులు పిహెచ్డీ పట్టాలు రాక అదే హాస్టల్లో ఓల్డ్ అయిపోతున్నా సరే వృద్ధాశ్రమంలో తయారైపోయి ఎలా గడుపుతున్నారు. ఇలా కాకూడదు. యూనివర్సిటీ అనేది మహాతల్లి, అది అందరినీ సమంగా చూసుకోవాలి, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. ది సేమ్ టైం గవర్నమెంట్ నిధులు బాగా మంజూరు చేయాలి, వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే పాట గొప్పగా రాశారండి జల్దంగి సుధాకర్ గారండి. ఇది సాయి చాంద్ గారు పాడారండి. ఈ సారీ సారీ క్యాంపస్ పాట, సే నో టు ప్రైవేట్ స్కూల్స్, సే ఎస్ టు పబ్లిక్ స్కూల్స్ అనే పాట సాయి చాంద్ గారు పాడారు. అలాగే అమ్మా నీకు వందనం అనే పాట హ్యాపీ అండ్ పెటల్స్ మోటపల్లి రమేష్ గారు రాశారండి, గోస్కూల్ రమేష్ గారు పాడారండి. ఇలాగా ఈ సినిమాలో పాటలు ఉన్నాయి సార్, మంచి పాటలండి సార్. ఈ పాటలు అంటే నారాయణమూర్తి గారు సినిమాల్లో పాటలు ఒక పాటలా కాకుండా ఒక చైతన్యాన్ని నింపే మూటలా, ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఉంటాయి సార్. ఆ పాటలు మీరు ఆ కవుల దగ్గర నుంచి తీసుకోవటంలో మీరు చూపించే శ్రద్ధ ఎలా ఉంటుంది సార్? మీరు నా అవసరం అండి. ఇప్పుడు నాకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడు సినిమా ఉందండి, ఏ సినిమా అన్నా సరే సక్సెస్ అవ్వాలంటే కథనం, డైరెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. రిమైనింగ్ అందరూ 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి నిపుణులకి ప్రావీణ్యత పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. సినిమాకి మ్యూజిక్ బాగుందనుకోండి, బ్రహ్మాండ కరెంట్ ఉంది, ఆడియన్స్ బ్రహ్మాండంగా వస్తారు, రిపీట్ ఆడియన్స్ వస్తారండి. సో దట్టు సైకలాజికల్ కొద్దిమందికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కె విశ్వనాథ్ గారు ఆయన సినిమాలో మ్యూజిక్ బ్రహ్మాండం ఉంటుంది. అలా చాలామంది సినిమాలు చాలా మ్యూజిక్ చాలా బాగుంటుంది. రాఘవేంద్ర సినిమాలో మ్యూజిక్ బాగుంటుంది, మా గురుదాసనాండ సినిమాలో బాగుంటుంది. ఇలా లైక్ దిస్ ఎందరో మహానుభావులు వాళ్ళ సినిమాల్లో బ్రహ్మాండమైన మ్యూజిక్ తీసుకుంటారండి. ఇప్పుడు శేఖర్ కొమ్మల్ గారు ఒకరా ఇద్దరు, అనేక మంది అకార్డింగ్ టు ద టేస్ట్. రాజమౌళి గారు లైక్ దిస్ చూసుకోండి, మ్యూజిక్ బాగుంటుంది. అలాగే నేను కూడా మ్యూజిక్ పరంగా నేను జాగ్రత్త పడతాను. దట్టు నేను తీసేవన్నీ ఉద్యమ నేపథ్యంతో కూడుకున్న సినిమాలు కాబట్టి క్రెడిట్ గోస్ట్ ఉద్యమకారులు, ఫస్ట్ క్రెడిట్ గోస్ట్ ఉద్యమకారులు. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమాలు చేసి ప్రజల కోసం పనిచేస్తూ ఎవరైతే పోవడం చేస్తున్నారో వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి ముందు. సో వాళ్ళు చేస్తున్న ఉద్యమాలే నేపథ్యాలు నారాయణ సినిమాలు తీస్తున్నాడు. అలాగే ఈ ప్రజాకవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉద్యమాలు చేస్తూ వాళ్ళు కూడా పాటలు రాసి పాడారు. కాబట్టి నా సినిమాలకి ఆ పాటలు లింక్ పోతాయి కాబట్టి వాళ్ళని విజ్ఞప్తి చేసుకోవడం, నేను తీసుకోవడం, రాయించుకొని పాడించుకోవడం జరుగుతుందండి. కాబట్టి అక్కడ ఆ పాటలకి గొప్పతనం, ఆ జానపద బాణీల గొప్పతనం, ఆ పాడిన సింగర్స్ గొప్పతనం, ఓ గద్దరన్న, ఓ వంగపూడి ప్రసాదరావు గారా, ఎందరో మహానుభావులు కదా. ఉదాహరణకి సినిమా ఫీల్డ్కి వస్తే మాలాంటి సినిమాలకి మ్యాక్సిమం టాప్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉందమ్మా సినిమాస్. ఏం పాడుతాడు,
ఏం మ్యూజిక్ చేస్తాడు, ఏం పాడతాడు ఉంది మా శ్రీనివాస్. అద్భుతమైన పాట. సెల్యూట్ హిమ్. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు నాకు. మహానుభావుడైన గాత్రం ఇచ్చాడు నా సినిమాలకి నాటకు. అలాగే జేస్తాస్ గారు పాడారు, వరంగల్ శంకర్ గారు పాడారు, ఎంతమంది మహానుభావులు పాడారండి. ఇప్పుడు సాయిచంద్ర బ్రహ్మాండంగా పాడారు నాకు. ఒకరో ఇద్దరా? సో ఇలాంటి మహానుభావులు ఎందరో పాడారు. వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తున్నా. సుశీలమ్మ గారు పాడారు, జానకమ్మ గారు పాడారు, చిత్ర గారు పాడారు నా సినిమాల్లో. నేను చాలా అదృష్టవంతుడు సార్, మహామహులతో కలిసి పనిచేశాను సార్. అవకాశం నా దేవుడు ఇచ్చాడు సార్. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాలో కూడా మంచి పాటలు సార్. కాబట్టి ఏమాత్రం సినిమా బాగున్నా జనం ఆదరిస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. యువతను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఏమున్నాయి సార్? యువతలో స్ఫూర్తి నింపే అంశాలు కానీ ఈ సినిమాలో ఆకట్టుకోవడం అనేది, యూనివర్సిటీ అంటేనే విద్యార్థుల సినిమా కదా. దట్ ఈస్ దైర్ ఫిల్మ్, దట్ ఈస్ దైర్ ఫిల్మ్. ఆకట్టుకునే అంశాలు ఏమన్నాయి, ఎలా బాగా చదువుకోవాలి, ఏం చేసుకోవాలి, చదువుకున్న తర్వాత ఎలాగా ఉద్యోగాలు సంపాదించడం మెయిన్ పాయింట్. ఈ మెయిన్ పాయింట్ చదువుకున్న రోజుల్లోనే పేపర్ లీక్లు అయిపోతుంటే, ఉద్యోగ దశలోనే పేపర్ లీక్లు అయిపోతుంటే యువత ఎంత నిరాశ నిస్పృహకు గురవుతారు. అలా కాకూడదని చెప్తున్నా మీకు. ఓకే, ఉద్యోగం ఇవాళ చాలా జాబ్ క్యాలెండర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ నిరుద్యోగ సమస్య భారతదేశం పట్టి పీడిస్తుంది. ఇవాళ విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, ఎల్ఐసిస్, బీమాస్, రైల్వేస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రైవేట్ కంటే చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? ఏ రాజ్యాంగ హక్కులు ఉన్నాయో ఆ రాజ్యాంగ హక్కులన్నీ కూడా కారణమైపడుతున్నాయి. దే లూజింగ్ దేర్ రిజర్వేషన్స్. ప్రైవేట్ సెక్టర్ వెళ్తే మీకు రిజర్వేషన్ ఇస్తారా? ఇవ్వరు కదా. మండల కమిషన్ ఏం చెప్పారండి, కేవలం ప్రభుత్వ సెక్టర్లోనే కాదు ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలన్నారు. ఇంప్లిమెంటేషన్ ఎక్కడున్నాయి ఉద్యోగాలు? దేనికి తోడు ఓ కృత్రిమ మేధ ఇవాడ, రోబోట్స్ లైక్ దిస్ దే ఆర్ కమింగ్. అక్కడ మళ్ళీ పోటీ వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఇది కాకుండా ఇవాళ యూరోప్, అమెరికా ఏదైతే ఉందో చాలామంది బాగా చదువుకొని వెంటనే అమెరికా ఇల్లు ఎక్కడికి వెళ్ళో ఉద్యోగాలు సంపాదించి మొత్తం అమ్మానాన్న చదువు కోసం పెట్టిన డబ్బంతా అప్పులు తీర్చేయాలని ఆశతో వాళ్ళు వెళ్తున్నారు ఇవాళ. అలాంటిది ఇవాళ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఆ విధానాలు మొత్తం మార్చేసి విదేశాల నుంచి వస్తున్న విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వకండి, ఇక్కడ చాలా మాకు ఖర్చు అయిపోతుంది అని ఉన్న ఉద్యోగాలు తీసేసే ప్రయత్నం పెట్టాడు ఆయన. ఎవరండి? ట్రంప్ గారండి. దాని నుంచి ఏం జరుగుతుందండి, ఎప్పుడైతే ప్రపంచం కుగ్రామం అయిపోయిందో, ఒక గ్లోబలైజేషన్ మెకానిజం అయిపోయిన దశలో ఇంటర్నేషనల్గా ఏ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయో అమెరికా లాంటి దేశాల్లో, యూరోప్ లాంటి దేశాల్లో అక్కడున్న పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకని ఇస్తే ఎక్కువ శాలరీస్ ఇవ్వాలి. వాళ్ళ టైమ్స్ని యాక్సెప్ట్ చేయాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం. అలా కాకుండా ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ నుంచి, మన భారతదేశం, చైనా లాంటి కంట్రీస్ నుంచి వస్తున్న యువతకి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం, అవి కూడా ట్రంప్ గారికి నచ్చక వెళ్ళిపోమండం. దాని నుంచి ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న స్థానిక నిరుద్యోగులు ఏం చేస్తున్నారు, మా ఉద్యోగాలను మీరు పొందుతారా, మా పొట్ట మీరు కొడతారా అని కొంతమందిని వాళ్ళు కాల్ చేయడం. ఎంత దారుణం జరుగుతుంది. ఇన్ని రకాల బాధలు పడుతున్నారు ఇవాళ నిరుద్యోగులు. కాబట్టి అలా దారుణం జరగకుండా ఇంటర్నేషనల్ న్యాయస్థానం, ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకోవాలి. మన రాయబారి కార్యాలయాలు మొత్తం చర్యలు తీసుకుని నేను కోరుకుంటున్నాను. సో నిరుద్యోగ వ్యవస్థ ఎంత బలంగా ఉంది. ఈ బలంగా ఉండి ఇంత జరుగుతున్నప్పుడు ఇలా నిరుద్యోగులు మొత్తం అంతే నిరుద్యోగమైపోతే ఇక దేశం ఎక్కడ మీకు బాగుపడుద్ది? ఎందుకంటే యువతని, విద్యార్థుల్ని జాతి గౌరవించాలి, వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఆ మానవ వనరుల శక్తి నిర్వీర్యం కాకుండా మనం ఉపయోగించుకోవాలంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రభుత్వ పరం కావాలి, రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి నడుస్తున్నాం బలంగా. ఒక మనిషికి చదువు ఎంతవరకు ఉపయోగం అనుకుంటున్నారు సార్? చదువు అండి, చదువు ఎంతవరకు ఎట్టి మొత్తం ఉపయోగం. చదువు అంటే జ్ఞానం ఇచ్చేది. చదువు అంటే తెలుసుకోవడం. చదువు అంటే ప్రశ్నించి తత్వం ఇవ్వడం, దానికి ఆన్సర్ రాబట్టుకోవడం. చదువు అంటే ఓ సృజనాత్మకత. చదువు అంటే మొత్తం విశ్వం గురించి తెలుసుకోవడం. చదువు అంటే సమస్తాం గురించి తెలుసుకోవడం అండి. సమస్తం తెలుసుకోవడం, జ్ఞానం పొందడం, వెలుగును పొందడం. చదువు మహాతల్లి. ఎంత సార్, ఇప్పుడు ఆదిగురు అమ్మని ఎందుకంటాం? చిన్నప్పుడు పసికందుకి అగ్గి ముట్టుకుంటే కాలుతని తెలీదు, అమ్మ చెప్తే తెలుస్తుంది. దట్స్ ఎడ్యుకేషన్. ఇది మంచి, ఇది చెడు, ఇలా నడు అని నాన్న చెప్తే తెలుస్తుంది పిల్లలకి. అది నడత నేర్పేది నాన్న. అది చదువుది. తర్వాత కేవలం అమ్మ బోధించేది, నాన్న బోధించేది కాకుండా సమాజంలో ఎలా ఉండాలి, దేశంలో ఎలా ఉండాలి, విశ్వంలో ఎలా ఉండాలి, ప్రపంచం అంటే ఏంటి, సమస్త విశ్వం ఏంటి, జ్ఞానం ఏంటి, సైన్స్ ఏంటి, సమస్తం ఏంటి అని చెప్పేది గురువు. అది చదువు.
ఈ చదువు ఉంటే కదా మంచి చెడు తెలిసేది, చదువు ఉంటే కదా మంచిగా ఉండాలని తెలిసేది, చదువు ఉంటే కదా మన సంఘజీవి 10 మందితో పాటు మనం సంఘంలో మంచిగా ఉండాలి, మంచిగా బతకాలి అని తెలిసేది. సో చదువు అనేది లేకపోతే ఒక రకంగా చెప్తే బతుకు శూన్యం అయిపోద్దండి, శూన్యం కాకూడదు. అందుకే ఏ దొంగ అయినా డబ్బుని దొంగతనం చేయొచ్చు, కానీ చదువుని ఎవరు దొంగతనం చేయలేడు అని పెద్దలు చెప్పారు మీకు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సచ్. అలాంటి జ్ఞానం గురించి అందరం తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని మనం, ఆ వెలుగుని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ వెలుగే మనల్ని కాపాడుతుంది కాబట్టి. సార్, నేటి యువతలో చైతన్యం రావాలంటే మీరు ఏం సూచిస్తారు సార్? సార్, నేను ఒకళ్ళని చైతన్యపరిచేంత గొప్పని కాను, ప్రజలు చాలా గొప్పడు, వాళ్ళే మనం చైతన్యపరుస్తారండి. బట్ కొద్దిమంది యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొద్దిమంది కదా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఓ ప్రియమైన విద్యార్థులారా, యువకులారా, బికాజ్ మీరు ఈ సమాజాన్ని నిర్మించే శక్తులు. మీరు దయించి గంజాయికి అలవాటు పడవద్దు, డ్రగ్స్కి అలవాటు పడవద్దు. వెస్ట్రన్ కల్చర్లో ఉన్న బ్యాడ్ ఏమవుతుందో దానికి ఆ మోజులో పడిపోయి అలవాటు పడిపోయి మీ జీవితాలు నిర్వీర్యం చేసుకోవద్దు. అలాగే బెట్టింగ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ ఈవేళ ఎంతోమంది యువత నిర్వీర్యం చేస్తున్నాయి, ఆశపడిపోతున్నారు. చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశ, అది ఆశ కరెక్ట్ కాదు, అదొక దారుణం. ఆ బెట్టింగ్స్ కూడా అలవాటు పడవద్దు. ముఖ్యంగా గంజాకి, డ్రగ్స్కి, బెట్టింగ్కి అలవాటు పడకుండా మీ సమయాన్ని మీ మంచి కోసం, మీ కెరీరిజం కోసం, మీ డెవలప్మెంట్ కోసం, మీ మీద ఎన్నో కళలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళల్ని సాకారం చేయడం కోసం, మీ మీద పెట్టుకున్న ఆశల్ని అడియాస చేయకుండా ఆశలు నెరవేర్చడం కోసం, మీ జీవితంలో హ్యాపీగా ఉండడం కోసం మీరు కృషి చేయండి, ఆ దశగా పయనించండి అని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. మానవ జీవితానికి గమ్యం ఏమిటని మీరు భావిస్తున్నారు సార్? సార్, మానవ జీవితానికి గమ్యం ఉంటే సార్, మహాభారతం ఎంత మహోన్నత గ్రంథం అంటే వ్యాసమహానుభావుడు రాసింది. ఈ భూతలం మీద ఏం జరుగుతుందో అదే మహాభారతంలో ఉన్నది, ఈ భూతలం మీద ఏం జరగదో అది మహాభారతం లేదంటాడు మహానుభావుడు. ఫస్ట్నే వ్యాసమహానుభావుడు. ఆ మహానుభావుడు మహాభారత గ్రంథాన్ని రచించేటప్పుడు ఆయన చెప్పుతుండగా రాసే ఒక గొప్ప పండితుడు కావాలి, శక్తి కావాలి. ఆయన వెతికిడు ఎవరు కనపడలా, కానీ ఒక ఆయన కనపడ్డాడు, ఆయనే విఘ్నేశ్వరుడు. అప్పుడు విఘ్నేశ్వరుడు నేను కోరతాడు, విఘ్నేశ్వరా నేను మహాభారతం చెప్తాను, నువ్వు రాయాలంటాడు ఆయన. అప్పుడు ఆ విఘ్నేశ్వరుడు, ఓ వ్యాధవ్యాస నేను తప్పకుండా రాస్తా, అయితే రాస్తున్నప్పుడు నా గంటం ఆగకూడదు, అలా మీరు చెప్పాలి, అప్పుడు నేను రాస్తానతో రాయను. నేను రాసేటప్పుడు నా గంటం ఆగిందో మీరు చెప్పలేనట్టు లెక్క, మీరు ఎప్పుడైతే చెప్పలేడు కదా, చెప్పలేదని లెక్క, మీరు ఎప్పుడైతే చెప్పలేదో నేను రాయనంటాడు ఆయన. ఓకే, ఛాలెంజ్, నేను చెప్తాను నువ్వు రాయంటాడు. అలాగే మహాభారతాన్ని వేదవ్యాసుడు మహానుభావుడు చెప్పడం, విఘ్నేశ్వరుడు రాయడం జరిగింది. జరిగిన తర్వాత విఘ్నేశ్వరుడు గొప్ప మాట చెప్తాడు, గొప్ప మాట అడుగుతాడు వేదవ్యాసుడిని, మహానుభావ ఇంత మహోన్నత గ్రంథం నా చేత రాయించారో మీరు చెప్పారు, అయితే నా విజ్ఞప్తి, ఇది కేవలం ఒక ఉద్దండులకు, పండితులకు, జ్ఞానులకు, సమస్తం ఎవరైతే జ్ఞాననిష్ఠుంటారో వాళ్ళకే తెలియడం కాదు, సామాన్య ప్రజానికాన్ని కూడా తెలియాలి. 3 ముక్కల్లో చెప్తారు, దీని సారాంశం ఉంటాడు. అప్పుడు వ్యాధవ్యాసుడు చెప్తాడు మహాభారత సారాంశాన్ని 3 ముక్కల్లో. ఎవడైతే మంచి చేస్తాడో వాడు పుణ్యం లభిస్తుంది, ఎవడైతే చెడు చేస్తాడో వాడు నరకానికి పోతాడు, పాపం అంటగడుతుంది, కానీ పుణ్య మార్గంలో పయనించండి అంటాడు ఆయన. ఎంత గొప్ప మాట అండి, అంటే మంచి పనులు చేయని చెప్పడం సింపుల్గా. అందుకే నేను ఒకటే కోరుకుంటున్నా, మనందరినీ, మిమ్మల్ని, నన్ను అందరినీ కూడా భగవంతుడు మనలందరినీ బ్రతికినంతకాలం మనం మంచిగా బతకాలి, చేతనైతే ఇతరులకు మంచి చేయాలి, అంతేగాని హారం చేయొద్దు. బీ పాజిటివ్ టువర్డ్స్ పీపుల్, ప్రో పీపుల్, జియో ఆర్ జీనోదో, ఇదే నా విజ్ఞప్తి. థ్యాంక్స్ అలాట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. యూనివర్సిటీ పేపర్ లీక్ పెద్ద భారీ విజయం సాధించాలని, అతిపెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.